పహల్గామ్ల పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన పిరికి పంద చర్యకు మన ఆర్మీ దిమ్మ తిరిగే జవాబిచ్చుడే కాదు, ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులను కూడా అంతే గట్టిగా తిప్పికొడుతున్నది. ఇక గిసొంటి పరిస్థితులల్లా సైన్యాన్ని ఇంకింత శక్తివంతం చేయడానికి సెలవులు తీసుకున్న జవాన్లందరినీ డ్యూటీకి రావాలని ఆర్మీ ఆఫీసర్లు పిలిపిస్తే ఇప్పుడు అందరూ కూడా బార్డర్ బాట పడుతున్నారు. అట్లా ఈ అన్నసుతం పోతున్నాడు. జవానును దేశ రక్షణ కోసం పంపడానికి గీ రైల్వే స్టేషన్ కు ఎంత మంది వచ్చిండ్రో చూసిండ్రు కదా. ఇక అసలు ముచ్చటేందంటే మహారాష్ట్రలుండే మనోజ్ పాటిల్ అనే గీ జవాన్ కు మొన్ననే లగ్గమైంది. లగ్గం చేసుకునేటందుకు సెలవులు తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇక లగ్గమై కూడా 3 రోజులే అవుతున్నది. చేతులకు పెట్టుకున్న మైదాకు కూడా ఇంకా పాత పడలేదు. కాకుంటే ఇప్పుడు దేశానికి సైన్యం అవసరం ఉన్నది కాబట్టి ఆర్మీ ఆఫీసర్లు జవాన్లందరి సెలవులు రద్దు చేసి అందరినీ డ్యూటీకి రమ్మని పిలిచే వరకు లగ్గమై 3 రోజులైనా కూడా దేశం కోసం అవసరమైతే నా ప్రాణాలైన ఇచ్చేటందుకు సిద్ధమని ఇలా బార్డర్ బాట పట్టిండు. ఇక జవాన్ మనోజ్ దేశ రక్షణ కోసానికి బయలుదేరితే ఆయన ఇంటామే యామిని ఏమంటున్నదో ఇనుండ్రి. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमच्या सत्यनारायणची पूजा होती, तरी मी त्यांना सपोर्ट करते. जा बॉस. ఇన్న రానుల్లగి అక్క మాటలు పాపం కడుపు నిండా మస్తు దుఃఖం ఉన్నా కూడా నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్కు పంపుతున్నానని చెప్పింది. ఉగ్రవాదులు మన దేశ ఆడబిడ్డల బొట్టు దుడిపేసిండ్రన్న కోపం ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కలకు ఉన్నది కదా. ఇక వాళ్ళ పని కథం పట్టించేటందుకు దేశం కోసం పనిచేసే యాళ్ళొచ్చింది కాబట్టి ఎవ్వలైనా ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా ఇప్పుడు దేశ రక్షణ కోసం ముంగటికి పోతున్నారు. దేశ రక్షణ కోసం పెనిమిటి బార్డర్ కు పోతుంటే గీ అక్క మాట్లాడిన మాటలు ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నాయి. అందరి లోపట దేశభక్తి ఇంకింత పెంచుతున్నాయి గీ అక్క మాటలు.